సంక్షేమ సారథి ఆంధ్రప్రదేశ్ రథసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్న బంటమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడని బంటమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపరెడ్డి వీరబాబు అన్నారు. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా కూనపరెడ్డి వీరబాబు కూటమి నాయకులతో కలిసి బంటమిల్లి లక్ష్మీపురం సెంటర్లో కూటమి నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా విజన్ 2020తో హైటెక్ సిటీ నిర్మాణం చేసి లక్షలాది ఉద్యోగాల కల్పన చేసి విజన్ 2047తో అమరావతిని విశ్వనగరంగా మారుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బొర్రా కాశీ, అంగర రంగనాథ్, ఆకునూరి రత్నం, భూపతి రమేష్, బొర్రా కన్నబాబు, జొన్నలగడ్డ కొండ, పెందుర్రు కొండ, అక్బర్, బాజాని, వల్లభ సుబ్రహ్మణ్యం, ఐటీడీపీ నాని, సన్నాల ప్రసాద్, సన్నాల భాను తదితరులు పాల్గొన్నారు. కూటమిలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ తీసుకొచ్చి ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము మరవలేము చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మరి రాజధాని, అలాగే బీసీలకు లోన్లు ఇవ్వటం, ఎస్సీలకు లోన్లు ఇవ్వటం, పోలవరం, ఇంకా ఎన్నో పథకాలు, అంబేద్కర్ విద్య, అన్ని పథకాలను ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి మరి తెలుగుదేశం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా మేము మరువలేము. వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన అవసరం ఉంది. నిజంగా వృద్ధి ప్రదాత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు బొంటమిల్లి మండలంలో కూనపరెడ్డి వీరబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జన్మదిన సందర్భంగా మేము కేక్ కట్ చేయటం, అలాగే చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి విజన్ 2020 అంటే అందరూ హాస్యాస్పదంగా చూశారు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. కాబట్టి ఈ విజన్ 2047లో ఆయన ఏవైతే విజనరీ లీడర్గా ఏంటి సంక్షేమ పథకాలను కానీ టెక్నాలజీని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు 100 ఏళ్ళు వర్ధిల్లి మరి ఒకసారి 2047 వరకు కూడా ఆయన ఎన్నో పుట్టినరోజు ఇలాంటివి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తర్వాత మన జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ బంటిమిల్లి మండలం ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే అటువంటి మహోన్నతమైన వ్యక్తులు, యుగ పురుషులు తప్పనిసరిగా ఎక్కువ కాలం బతకాలి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నుండి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటాడని, తప్పనిసరిగా మళ్ళీ 1947 విజన్ 2047 అన్న మా రంగనాథ్ గారు చెప్పారు ఇందాక. ఆ 47 వరకు కూడా 2020 అంటేనే 2020 దాకా చంద్రబాబు నాయుడు ముందు ప్రణాళిక వేసుకుంటున్నాడు, ఇవన్నీ జరిగాయన్నారు. కానీ 2025 కూడా జరిగిపోయింది. 2047 కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తాడు. ఎందుకంటే అటువంటి మహానాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాలు బాగుపడతాయి. ఈ తెలుగు రాష్ట్రాలు 2 బాగుండాయి అంటే ఈరోజు దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆయన టెక్నాలజీ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఈరోజు టెక్నాలజీ ప్రతిదీ కూడా టెక్నాలజీ మీద నడుస్తుంది. టెక్నాలజీ లేకపోతే ఏమీ లేదు. సాఫ్ట్వేరు ఈరోజు ఇంత బాగుందంటే దానికి ప్రధాన కారణం
చంద్రబాబు నాయుడు గారే. పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి కానివ్వండి, అన్నీ కూడా రైల్వే జోన్ కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి పూర్తి చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన టైంలో ఇంకా వెనక తిరిగి చూసుకోకుండా ప్రతి మనిషి కూడా కోటేశ్వరుడు అయ్యే ఛాన్స్ ఉంది. ఆ కళ చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని ఆశిస్తూ ఆయనకి మరొక్కసారి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు శుభ్రంగా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నారు.